మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పైన నిజంగా ఒక యుద్ధం ప్రకటించినట్టు తెలుస్తోంది. గతంలో మీరు వరంగల్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, లేకపోతే చేవెళ్ళ కావచ్చు, ఎక్కడెక్కడైతే డిక్లరేషన్ ప్రకటించారో అక్కడనే మరొక సభ పెట్టి కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేదు, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు, ఒక సభను ఏర్పాటు చేస్తా ఉన్నారు. మన జగిత్యాల చూస్తే ఇప్పుడు వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ మీద కౌంటర్ సభ పెడుతున్నట్టుగా చర్చ జరుగుతుంది 6వ తారీఖున. సో ఏం చెప్తారు ప్రతిపక్ష నేతలకి? శ్రీశైల గారు మంచి ప్రశ్న అడిగారు. ఎన్నికలు మన రీసెంట్గా అంటే గత సంవత్సరంలో జరిగిన దగ్గర నుంచి మేము విజయం సాధించిన రోజు నుంచి బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్, ఇక్కడ టీఆర్ఎస్ అనే పేరు మీద ఇంకోటి వచ్చింది కాబట్టి ఏలియాస్ అనే పదాన్ని నేను బలంగా ఉపయోగిస్తున్నాను. మా మీద యుద్ధం చేస్తూనే ఉన్నది. ప్రతి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు కదా. కంటోన్మెంట్లో యుద్ధం లాగానే మా మీద ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవరు గెలిచారు? జూబ్లీహిల్స్లో ఒక భయంకరమైన యుద్ధాన్ని చేసే ప్రయత్నం చేసింది. ఎవరు గెలిచారు? అలాగే పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా భయంకర యుద్ధం చేశారు. ఎవరు గెలిచారు? కాబట్టి బీఆర్ఎస్ ఎక్కడైతే ప్రభుత్వపరమైన లోపాలు ఉన్నాయో, ప్రజల సమస్యలు ఉన్నాయో వాటిని చూపెట్టి ప్రజల దగ్గర కావాలనే ప్రయత్నం చేయడాన్ని మనం ఎవరైనా ఆహ్వానించాలి, ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ మీరు చెక్ చేస్తూ చూడండి, మేము పవర్లోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు దాటింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, సంతోషరావు గారు ఎన్ని జిల్లాల పర్యటన చేశారు, ఎంతమంది ప్రజలను కలిశారు, ఎన్ని రాజకీయ ఉద్యమాల్ని, ప్రజా సదస్సులు నిర్వహించారో ఒకసారి లెక్క చూద్దాం మనం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా లాంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది ప్రజలను కలిసాము, ఎన్ని మీటింగ్లు పెట్టాము, ఏం చేస్తామో మనం చూద్దాం. మేము ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు మీడియాలో ఉన్నారు. కాబట్టి 2.5 ఏళ్ళు వాళ్ళు ఎక్కడ ప్రజల్లో లేరు కాబట్టి వాళ్ళ వాయిస్ మెల్లమెల్లగా అవుట్డేట్కి అయిపోయింది. ఈరోజు వాళ్ళు ప్రజల్లోకి పోతాం, మీటింగ్లు పెడతాం అనే దాని మీద కాంగ్రెస్ భయం కన్నా బహుశా వాళ్ళ చెల్లె కవిత భయం కేటీఆర్కి బాగా కనబడుతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకోసం ఆమె టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చింది. సరే, పార్టీ పెట్టి హక్కు ఆమెకు ఉంటుంది. కానీ గతంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ చేసే ప్రతి తప్పుకి, వాళ్ళు చేసే అవినీతికి, వాళ్ళు చేసే అరాచకాలకి కవిత కూడా దాంట్లో భాగస్వామ్యం వహించాల్సిందే. ఎందుకంటే షీ వాస్ దేర్. కవిత భయంతో వరంగల్ కేసీఆర్ సభలు పోవాలి. ఒక కోణంలో దాన్ని కూడా ఒక కారణంగా మనం తీసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో కాంగ్రెస్ పార్టీని బద్నాం చేద్దామనే ప్రయత్నంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వాళ్ళు బోర్ల బొక్కల పడ్డా, ఎల్లెలకలు పడుకున్నా, డొమ్మరు గడ్డలు కొట్టుకున్నా, తలకిందులు తప్పలు చేసినా, తలకిందులు నడిచినా కూడా కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయడం సాధ్యం కాదు. కారణం ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మా నినాదంతో రైతులకు సంబంధించిన సంక్షేమం ఏదైతుందో దాన్ని మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా నెహ్రూ గారు వ్యవసాయానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టులను నాగార్జున సాగర్ నుంచి మొదలుకుంటే అన్ని ప్రాజెక్టులు నిర్మించిన ఘనతే కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత వాళ్ళు ప్రవేశపెట్టిన రైతుకి సంబంధించిన బంధు పథకాన్ని మేము ఇంకా పకడ్బందీగా రైతు భరోసా పేరు మీద మేము దానికి సంబంధించిన అమౌంట్ కూడా పెంచాం, దాన్ని వేస్తున్నాం. మేము గతంలో టీఆర్ఎస్ కొట్టిన పథకాలు పట్టుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ వాటి ఎక్కడ పక్కన పెట్టలేదు. మరి ఇంకా పకడ్బందీ చేసి ఇంకా మరింత మహత్తరమైన పథకాలు మేము తీసుకొచ్చాం. కొన్ని వాళ్ళ గ్రౌండ్ లేదు. బద్నాం చేసే ప్రోగ్రాం బాగానే వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెట్టారు. వరంగల్ ఏదైతుందో వరంగల్లో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. గతంలో ఉమ్మడి దానిలో 11 స్థానాలు మాయే కదా సార్. 10 స్థానాలు మేము గెలిచాం. ఇంకో అతను అభివృద్ధి కోసం మాతో కొంత కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి దిగ్విజయంగా వరంగల్ జిల్లా, నేను వరంగల్ వాడినే కాబట్టి వరంగల్ జిల్లా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్కి ఇలాగానే ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చేసినా అది ఉండదు. మేమేమంటున్నాం, సిన్సియర్గా నిజంగా మీకు సిన్సియారిటీ ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. నాయకులు హైదరాబాదులో విలాసవంతమైన భవనాల్లో అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి మా పార్టీ ఉనికిలో ఉంది అని చెప్పడం కోసమే ఈ మీటింగ్లు పెడుతున్నారు. జస్ట్ ఉనికి చాటుకునే ప్రోగ్రాం తప్ప ప్రజలకు సంబంధించిన సమస్యలను ఎలుగెత్తి చాటే దాంతో వరంగల్లో మీటింగ్ పెట్టట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం.